ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మాధవరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోని ప్రభుత్వ అధికారి లైన్మెన్ సురేష్ పై దాడి. ఒంటిమిట్ట కరెంట్ ఛార్జ్ చెల్లించాలంటూ వెళ్లిన మాధవరం లైన్మెన్ సురేష్ పై దాడి చేసిన ఒంటిమిట్ట మాజీ జెడ్పీటీసీ రగంరెడ్డి సుబ్బారెడ్డి. వీరిపై పోలీస్ స్టేషన్లో ఏఈ ఉదయ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన దాడి సంఘటన వివరించి కేసు నమోదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ అసలేం జరిగింది, నిజాలు తెలియాల్సి ఉందని కేసు దర్యాప్తు చేసి విచారిస్తామని తెలిపారు. ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఎన్ కురుగుంటపల్లి నరవకట్పల్లి డిస్ట్రిబ్యూషన్లో 197 సర్వీస్ నెంబర్ ఇరగంరెడ్డి శ్రీకర్ రెడ్డి సర్వీస్ నెంబర్ 35,000 బాకీ ఉంది, కట్ చేయమని మా పై అధికారులు ఏఈ గారు ఏడీ గారు ఫోన్ చేసి చెప్పినందువలన దాన్ని కట్ చేసేదానికి అక్కడికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు ఇరగంరెడ్డి శ్రీకర్ రెడ్డి ఉన్నాడు. తర్వాత వచ్చేసి నరవకట్పల్లి జేఎల్ఎం షరీఫ్ అక్కడ కలెక్షన్లో ఉన్నాడు. అక్కడికి రాండి దాన్ని కట్ చేయమన్నాడు ఏడి సార్ అని చెప్పేటప్పుడు నేను వస్తానని చెప్పిన. అంతప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే లోపలికి అతను బయటకు వచ్చి చూశాడు. అంతలోపలికి షరీఫ్ వచ్చి అన్న కరెంటు బిల్లు బాకీ ఉందన్న కట్టాలన్నా అని చెప్పినాడు. అంతలోపలికి వాళ్ళ నాయన వచ్చినాడు. వాళ్ళ నాయన వచ్చే లోపలికి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చి రాకతలకి నేను కనీసం నేను నోరెత్తనమని ఎత్తలేదు, నేను సైలెంట్గా ఉన్నాను. వచ్చి రాకతలకి నోరు చేసుకుని అమ్మ నా బూతులు తిట్టి లంచా పడుకొని నువ్వు మమ్మల్ని అడగకుండా లోపలికి ఎందుకు వచ్చినావు అది ఇది అని అంటే, సార్ మాది మీది బాకీ ఉందన్నా, మాది మీరు కట్ చేసేదాన్ని మా ఏఈ ఏడీ సార్ రమ్మని చెప్పి కట్ చేయమని చెప్పినారు. దానివల్ల మేము వచ్చినాము. ఏం పరిస్థితి అంటే కన్నా పోయి కట్ చేసుకోకండి అది ఇది అని చెప్పి అంతలోపల నేను సెల్లులో రికార్డ్ చేస్తానని చెప్పి ఆమె నా సెల్లు పెరుకునేదానికి ముక్కుముడిగా అక్కడ ఉండే వాళ్ళందరూ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు శ్రీకర్ రెడ్డి మొత్తం అందరూ వచ్చి నా మీద ముక్కుముడిగా దాడి చేసి ఆ సెల్లు పెరుక్కొని దాంట్లో ఉండే డేటాను మొత్తం ఎరేజ్ చేయడం జరిగింది. కొట్టిన దాకా వచ్చిందంటే ఆడేమైనా జరిగిందా మీ పల్లెత్తు మాట కూడా లేదు సార్. సైలెంట్గా ఉన్నాను. సైలెంట్గా ఉండే లోపల వాళ్ళందరూ వాళ్ళే నోట్ చేసుకుని నా మీదకి దాడికి వచ్చిన. సైలెంట్గా ఉండి కొట్టేదాకా ఎందుకు వచ్చినారు మీ మీదకి? మేము బాకీ ఉంది అడిగేదానికి కట్ చేసేదానికి వచ్చినామని. అంతేనా? ఏం జరగలే? ఏం జరగలేదు. నేను కనీసం నేను ఇంకా స్టార్ట్ చేసి అడగనుకున్నా అడగలేదు, బాకీ ఉంది కట్టు అనుకున్నా లేదు. వచ్చి రాగదలకే వాళ్ళు నేను ఏఈని ఏడీని నన్ను అందరినీ అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. ఆ చెప్తానని చెప్పి నేను సెల్ ఓపెన్ చేసి రికార్డింగ్ చేస్తాను సార్. ఆ రికార్డింగ్ చేస్తానని చెప్పేసి ఆ సెల్ పెరుకునేదానికి మొత్తం అందరూ ఒక పారికి వచ్చేసి మీద పడినారు. అమౌంట్ అది కట్టినారంట కదా? దాని తర్వాత కట్టినారు సార్. అంటే ఈ గలాట్ అయిపోయిన తర్వాత ముందు వచ్చేసి 14,000 రూపాయలు, ఒక 3 days బ్యాక్ 14,000 రూపాయలు ఇచ్చినారు. లాస్ట్ మంత్ వరకు అయితే కన్నా 19,000 చిల్లర ఉంది. మా ఏడీ సార్ ఉండేసి 14,000 కట్టద్దండి, మిగతా 5,000 రూపాయలు మనం కట్టి లాస్ట్ మంత్ వరకు క్లోజ్ చేసుకోమని చెప్పినారు అది మా సార్ చెప్పినాడు. దాని తర్వాత వచ్చేసి అక్కడికి పోయి అడిగితే కన్నా ఫోన్ చేస్తే ఫోన్లో రెస్పాన్స్ ఇవ్వరు సార్. అక్కడ పోయి అడుగుదామని చూస్తే సాయంత్రం కడతాము రేపు కడతామని 3 రోజుల నుంచి ఇదే డిలే చేసి ఇప్పుడు నాకు ప్రెజర్ ఎక్కువ అయిపోయేసి మా ఏడీ సార్ ఉండేసి కట్ చేయమని చెప్తేనే మేము అక్కడికి వెళ్ళాం సార్. అంతకుమించి ఏం జరగలేదు. సర్వీస్ పేరు మీద విద్యుత్ బకాయి సుమారు 35,000 ఉండడం వల్ల మా లైన్మెన్ మరియు సురేష్ మరియు అతని సిబ్బంది అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళడం జరిగినది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగడంతో అక్కడ బాకీ అడిగే నిమిత్తము అక్కడ ఉన్న వాళ్ళ సుబ్బారెడ్డి గారు అయితేనేమి వాళ్ళు అయితేనేమి మా లైన్మెన్ మీద దాడి చేశారని నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. అదే స్టేట్మెంట్ను మా లైన్మెన్ ద్వారా తీసుకొని ఒంటిమిట్ట పిఎస్లో విచారణ నిమిత్తము ఫిర్యాదు చేయడం జరిగింది.